భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని గాంధీ బొమ్మ సెంటర్ నందు నిర్వహించిన గణతంత్ర దినోత్సవాల వేడుకల్లో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ఐక్యతకు ప్రజాస్వామ్య బలోపేతానికి పునాది అని పేర్కొన్నారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, సేవా భావనలకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం దిశగా ముందుకు సాగితేనే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వర్ణజ్యోతి గారు, ఉపాధ్యాయ బృందం, మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివసైదులు, మైనార్టీ అధ్యక్షులు రహీం పాషా, మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, 14 టైర్ అధ్యక్షులు దుగ్గంపూడి ఈశ్వర్ రెడ్డి, 12 టైర్ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారు, పగిడేరు మాజీ సర్పంచ్ తాటి భిక్షం, కాటబోయిన నాగేశ్వరరావు, బొగ్గుమూట అధ్యక్షులు నీరుడు రాంబాబు, దొబ్బల వెంకటప్పయ్య, గోగినేని వరలక్ష్మి, కొరస ఆనంద్, తమ్మిశెట్టి సాంబా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.